సంపత్ వసూళ్ల దందా రుజువేమైనా ఉందా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏఐసీసీ నేత సంపత్ వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు ఆధారాలేంటి అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. పాలమూరు జిల్లాలో వసూల్ రాజా అంటూ వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు ఏఐసీసీ నేత సంపత్ కుమార్. తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. ఆయన కాస్త కట్టుక తల్లి 8 లక్షలను కాస్త 8 కోట్లు చేసింది. తర్వాత జేసీబీకి ఏమన్నది నాకే ఏమన్నా అని రాసింది. అట్లా అది 8 కోట్లుగా పోయింది. జేసీబీ కాంట్రాక్టర్ దాకా నాకు వచ్చింది. అంతకు మించి ఏమి లొట్టపేది కూడా లేదు. సంపత్ బెదిరింపులకు పాల్పడింది వాస్తవం అనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయంటున్నారు బీఆర్ఎస్ నేతలు. 8 లక్షలంటే నేరం కాదా? చలో అట్లా ఆలోచిద్దాం. చారానైనా ఆటానైనా రూపాయి అయినా నేరమే అంటే నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. నువ్వు వాళ్ళతో మాట్లాడింది ఒప్పుకున్నట్టే, నువ్వు వసూలు అడిగింది ఒప్పుకున్నట్టే. కానీ ఏంటంటే 2 సున్నాలను తీసేసి తక్కువ చేసి చెప్తున్నాను. లేదు నేను 8 కోట్లు కాదు 8 లక్షలే అడిగినానంటవా? నువ్వు ఎక్స్టార్షన్ చేస్తున్నానైతే ఒప్పుకుంటున్నావు కదా. దాని మీద విచారణ జరగాలి. విచారణ జరిగితే బయటకు వస్తుంది 8 కోట్లు కాదు. ఈ అవినీతి తిమింగలం వీళ్ళు అంటున్న వసూల్ రాజా ఏమేమి అవినీతి చేసిండో, ఆసుపత్రులైనా ఆయనకే కాంట్రాక్ట్లు, భూమి కబ్జాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలను సంపత్ అమ్ముకుంటున్నారు కాబట్టి నోటిఫికేషన్లు రావడం లేదన్నారు క్రిషాంక్. కాంట్రాక్ట్ ఉద్యోగులు భర్తీ అవుతున్నాయి, నోటిఫికేషన్లు పడతాయి. ఎందుకంటే వీళ్ళకి ఇది కావాలి కాబట్టి మీకు ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు ఆడియో కూడా వినిపిస్తాం. ఒక అధికారిని బెదిరించిండు. ఉంటావా ఊడగొట్టాలనా? వర్డ్ కూడా ఎగ్జాక్ట్గా మీకు చెప్తున్నా. ఉంటావా ఊడగొట్టాలనా? నాకు ఆ లిస్టు నువ్వు పంపించాలి. ఆ లిస్టు నేను అప్రూవ్ చేసినాకనే అది రిలీజ్ కావాలి ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు అని. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని డబ్బు కోసం సంపత్ బెదిరించారన్నారు బీఆర్ఎస్ నేతలు. సంపత్ కుమార్ గారిని ముట్టుకుంటే అగ్యో ఏమో తెలియదు కానీ మట్టి అయిపోతారు. ఎందుకంటే మొత్తం మట్టి దందానే. ఆయన పెయ్యి మొత్తం మట్టి దందానే, ఆ మట్టి పైసలే. ఎందుకంటే శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పోలీస్కి రాసిన ఫిర్యాదు, వాళ్ళ ఫిర్యాదు లేఖలోనే స్పష్టంగా సంపత్ కుమార్ గారి పేరిందులో పొందుపరుస్తూ 8 కోట్ల వసూలు అడిగిన మమ్మల్ని. వారికి వచ్చిన జాతీయ కాంట్రాక్టుకు ఆ కాంట్రాక్టర్లను 8 కోట్లు ఇవ్వాలి, ఇచ్చుకోవాలి. ఒకవైపు 300 కోట్ల డెకెన్ సిమెంట్స్, ఇంకొకటి అలాంటి సంఘటన. ఇందులో స్పష్టంగా పోలీస్ కంప్లైంట్ లెటర్ కూడా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళకు అంగ్రేజీ తెలిసి ఉంటే డేంజరస్ వెపన్స్ విచ్ కాజ్డ్ హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్, డేంజరస్ వెపన్స్ అని ఆ పోలీస్ కంప్లైంట్లో పెట్టారు. మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణ చేస్తారా? ఆలంపూర్లో సంపత్ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు. నడిగడ్డ ప్రాంతంలో గద్వాల ఆలంపూర్లో ఒక వసూలాది తిరుగుతున్నాడు. మరియు అదేవిధంగా అధికారులని అడ్డం పెట్టుకొని మొన్న NH-44 పనులు జరుగుతుంటే ఆపేశాడు ఈ వసూలాజీ. 8 కోట్లు డబ్బులు ఇస్తేనే ఆ పనులు స్టార్ట్ చెప్తాను, లేకపోలేని అవి ఆపేశాడు వసూలాజీ. మరియు అల్లంపూర్ తాలూకాలో మౌరము ఇసుక రాత్రి పగులు టిప్పర్లతోనే మరి ట్రాక్టర్లతోనే తోలిస్తున్నాడు వసూల్ రాజా సంపత్ కుమార్. పంచాయత్ సెక్రటరీని ఒక తాలూకా నుంచి ఒక తాలూకాకి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 50 మంది ట్రాన్స్ఫర్లు చేపించి మళ్ళీ తిరిగి అదే స్థానంలో తీసుకోవడానికే 2 లక్షల నుంచి 2 లక్షల నుంచి డబ్బులు తీసుకుంటాం ఈ వసూల్ రాజా. అయితే బీఆర్ఎస్ నేతల ఆరోపణలు అవాస్తవం అంటున్నారు కాంగ్రెస్ నేత సంపత్. తనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు.